హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్ హైదరాబాద్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2020-21కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అడ్మిషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మనం చెక్ చేద్దాము. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా ఇంకా అనిల్ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అనిల్ టెక్ TECHY అని టైప్ చేస్తే మీకు ఛానల్ కనిపిస్తుంది. ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి. మనకి పీజీడీస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసి మనకి నిమ్స్కి సంబంధించి బీపీటీ నోటిఫికేషన్ కూడా వచ్చింది మనకి లాస్ట్ 1 వీక్ బ్యాక్. బీపీటీకి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో కూడా మనకి చేసాము. అలాగే బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఇది. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పారామెడికల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్స్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు నేను మీకు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే మీకు మీ మొబైల్లో అయితే వస్తుంది. ఓకే, ఇది మనకి బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ సంబంధించిన ప్రాస్పెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షెడ్యూల్ డీటెయిల్స్ అయితే చూసుకుందాము. అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఫస్ట్ మీరు ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్లో మనకి 17/9/2021 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి, అంటే ఆల్రెడీ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 7th October 2021 అయితే మనకి ఇచ్చారు. ఓకే, October 7th కల్లా మీరు అప్లికేషన్ ఆన్లైన్లో అయితే మీరు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్. మీరు హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అంటే ఏమీ లేదు. చాలామంది ఇది కూడా డౌట్ వస్తుంది. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేస్తున్నారో అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్రింట్అవుట్ వస్తుంది. అప్లికేషన్ ప్రింట్అవుట్, అప్లికేషన్ ప్రింట్అవుట్ని ఇక్కడ హార్డ్ కాపీ అంటారు. నోటిఫికేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. మన ఫర్దర్గా అడ్రస్ డీటెయిల్స్ కూడా చెప్తాను నేను. అది అడ్రస్కి మీరు అప్లికేషన్ అండ్ రిలేటెడ్ సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలని కూడా వీడియోలు చెప్తాను. అవన్నీ మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ పోస్ట్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ అనమాట 11/10/2021. ఆన్లైన్లో అప్లై చేస్తే ఒకటే సరిపోదు. అప్లికేషన్ అన్న ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని ఆ జిరాక్స్ కాపీస్ మాత్రమే, ఒరిజినల్స్ అయితే కాదు. ఇది కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఓన్లీ జిరాక్స్ కాపీస్ తీసుకుని జిరాక్స్ కాపీస్ మీద మీరు సైన్ చేయాలి. ప్రతి సర్టిఫికేట్ మీద మీరు సైన్ చేసి అవి మీరు పోస్ట్లో అయితే పంపించాల్సింది. పోస్ట్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చి 11th October 2021. మనకి ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్, మీరు ఎగ్జామ్ ద్వారా మీకు ఇదైతే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అడ్మిషన్స్. ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే 24/11/2021. ఈ డేట్ తర్వాత మీరు నిమ్స్ వెబ్సైట్లోకి వెళ్ళి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది డేట్ అంటే 28th November 2021 అయితే మనకి ఇచ్చారు ఎగ్జామ్. 1 month అయితే మీకు టైం ఉంది. నెక్స్ట్ మనకి డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే 30/11/2021 30 November. అండ్ రీకౌంటింగ్ ఆఫ్ OMR షీట్స్. OMRలో మీకు మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే రీకౌంటింగ్ చేయాలనుకుంటే 1/12/2021 మీకు డెడ్ లైన్ అనమాట. మెరిట్ లిస్ట్ వచ్చి మీకు డిస్ప్లే ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చి మీకు 6/12/2021 అండ్ December 6th అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ వస్తే 6th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ మనకి అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ కాబట్టి కౌన్సిలింగ్ వచ్చి మనకి డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది, 6th December నుంచి. అప్పటి వరకు మీకు ఎగ్జామ్ ఫాలో అవుతూ ఉండాలి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మీకు అక్కడ ర్యాంక్స్ అయితే ఇస్తారనమాట. ర్యాంక్స్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ 2020-21 అనమాట. చాలామంది డౌట్ అడుగుతున్నారు ఏపీ నుంచి అప్లై చేయవచ్చా అనేది. బట్ ఇక్కడైతే మనకి నోటిఫికేషన్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే మనకి తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఈ డీటెయిల్స్ అన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ అంటే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఓన్లీ ఫర్ ఉమెన్స్ మాత్రమే అప్లై చేయాలి. ఓకే, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదైతే నిమ్స్ సంబంధించిన కాలేజ్ ఉందో నిమ్స్ మనకి ఓన్లీ ఉమెన్స్ మాత్రమే తీసుకుంటున్నారు, మేల్ అయితే తీసుకోవట్లేదు. యాక్చువల్లీ మనకి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మేల్స్ కూడా ఉంటాయి, బట్ తక్కువ సీట్స్ ఉంటాయి, చాలా తక్కువ సీట్స్ మేల్స్కి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్స్కి ఉంటాయి. మేల్స్ని అయితే ప్రిఫర్ చేయట్లేదు, ఓన్లీ ఫీమేల్స్ మాత్రం అప్లై చేయాలి ఈ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ సంబంధించి. ఓకే, నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చి 100 సీట్స్ ఉన్నాయి. డ్యూరేషన్ ఆఫ్ 4 years కోర్స్ అండ్ ఎంట్రీ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంటర్మీడియట్లో 45% ఆఫ్ మార్క్స్ అయితే గెయిన్ చేసుకుని ఉండాలి.
అలాగే మీకు ఇంగ్లీష్ అది కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలి ఇంటర్మీడియట్లో. అలాగే మనకి ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ గురించి కూడా ఇచ్చారు, అది కూడా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అది కూడా చెక్ చేయండి. అలాగే మీకు మెడికల్గా ఫిట్ అయి ఉండాలి క్యాండిడేట్స్. అలాగే మ్యారిడ్ క్యాండిడేట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళకి అయితే మీకు 40% ఆఫ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి 45% ఆఫ్ మార్క్స్. ఇక్కడ మనకి 5 seats ఆర్ రిజర్వ్డ్ ఫర్ రెగ్యులర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ నిమ్స్. ఎవరైతే నిమ్స్లో వర్కింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 5 seats అయితే రిజర్వ్ చేయబడి ఉంటాయని చెప్పి. ఇక్కడ మనకి మ్యారిడ్ క్యాండిడేట్స్ కూడా చేయొచ్చు అన్నారు కదా, బట్ ఏజ్ లిమిట్ ఎంత అని చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ అయితే 17 years ఉండాలి. సో మాక్సిమం ఏజ్ వచ్చి మీకు 35 years అనమాట, యాజ్ ఆఫ్ 31st December 2021 వరకు. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకుంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ nims.edu.in, ఈ వెబ్సైట్ నుంచి మీకు 11 AM 17/9/2021 నుంచి మీకు ఈవినింగ్ 5 PM ఆఫ్ 7/10/2021 అక్టోబర్ 7 ఈవినింగ్ 5 PMకి అయితే మీకు అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. అప్పటికల్లా మీరు ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసి మీకు హార్డ్ కాపీ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 11/10/2021 ఈ డేట్లోపు మీరైతే లాస్ట్ డేట్ అయితే సో హార్డ్ కాపీ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ద అమౌంట్ ఆఫ్ 700 rupees, ఓకే 700 rupees అయితే అప్లికేషన్ ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు అప్లికేషన్ ఫీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఢిల్లీ సైన్ హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు సెండ్ చేయడానికి వచ్చిన అడ్రస్ అయితే ఇది. ఇక్కడ మీకు ఢిల్లీ సైన్ హార్డ్ కాపీ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అంటే కొంతమందికి అర్థం కావట్లేదు. ఢిల్లీ సైన్ అంటే ఏం లేదు, మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా అప్లై చేసిన తర్వాత, దాని మీద మీరు సైన్ చేయాలి. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ సిగ్నేచర్ చేస్తారు. సో దాన్నే మీకు అప్లికేషన్ సైన్ హార్డ్ కాపీ అని అయితే అంటారు. సో మీరు పంపించాల్సిన అడ్రస్ అయితే ఇది, ద అసోసియేటెడ్ డీన్ అకాడమిక్ 2 2nd floor ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాద్ 50082. ఇది మీకు ఈ అడ్రస్ కరెక్ట్గా మీరు నోట్ చేసుకొని ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సింది బిఫోర్ 5 PM 11/10/2021 కల్లా మీరు పంపించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఆల్ డాక్యుమెంట్స్ ఏమేమి పంపించాలి, జిరాక్స్ కాపీస్ అనేది Annex 1లో ఇచ్చారు, అవి కూడా మనం చూద్దాము. అలాగే మనకు సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ షుడ్ బి బేస్డ్ ఆన్ మెరిట్ ఆన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ బేస్ చేసుకుని మనకి సో మెరిట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని మెరిట్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి బయాలజీ వచ్చి 20 marks ఉంటుంది, కెమిస్ట్రీ వచ్చి 20 marks, ఫిజిక్స్ 20 marks, యాప్టిట్యూడ్ ఆఫ్ నర్సింగ్ 20 marks అండ్ ఇంగ్లీష్ 20 marks అని అయితే ఇచ్చారు. ఇంకా టోటల్గా మీకు సెలెక్షన్ విల్ బి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ 100 multiple choice questions. ఓకే 100 questions ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి 2 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఇంగ్లీష్లో ఉంటుంది. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి 50% ఆఫ్ మార్క్స్. ఓకే 50% మార్క్స్ వస్తే మీరు మినిమం మార్క్స్ క్వాలిఫై అయినట్టు. సో 100 marksకి మీకు 50 marks అయితే కంపల్సరీ రావాలి, అప్పుడే మీరు క్వాలిఫై అయితే అవుతారు. సో సిలబస్ ఏంటి అని అడుగుతుంటే వీళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, సో ఇంటర్మీడియట్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ మాత్రం మీకు ఉంటుంది అని చెప్తున్నారు. సో అందులో మీకు కట్ అయిన సిలబస్ ఇలా ఏమీ లేదు, ఇంటర్లో ఉన్న బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి ఉన్నాయి. సబ్జెక్ట్స్ వన్ సిలబస్లో ఉంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి అని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే ఇక్కడ చూసారు కదా, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ ఫర్ నర్సింగ్ ఇవన్నిటికి 20 మార్క్స్ అయితే ఇచ్చారు. టోటల్గా 100 marksకి అయితే ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే నర్సింగ్ కోర్స్ సంబంధించి సో మీకు యాన్యువల్గా మీకు ఫస్ట్ ఇయర్కి వచ్చి మీకు 40,050 అవుతుంది. అలాగే మీకు సెకండ్ ఇయర్ 36,050 rupees అండ్ థర్డ్ ఇయర్ వచ్చి 36,050 అండ్ ఫోర్త్ ఇయర్ కూడా 36,050. ఓన్లీ కాలేజ్ ఫీజెస్. మీకు ఇన్ కేస్ హాస్టల్ అనుకుంటే హాస్టల్కి సెపరేట్ ఫీజెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా మీకు ఫీజు రీంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే గవర్నమెంట్ అయితే మీకు ఫీజు రీంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే సో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ ఫీజు రీంబర్స్మెంట్ లేకపోతే కనుక మీరైతే పే చేయాల్సి ఉంటుంది ఫీజెస్. ఇది ఇంపార్టెంట్, మీకు ఆన్లైన్ అప్లికేషన్తో పాటు ఏమి సర్టిఫికేట్స్ పంపించాలనేది మనకి Annex 1లో అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఇన్ పర్సన్ ఆర్ బై పోస్ట్. మీరు పర్సన్గా వెళ్ళి ఇవ్వచ్చు లేదా పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు. అలాంగ్ విత్ హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డల్లీ సైన్డ్ అండ్ సబ్మిట్ టు సీల్డ్ కవర్ బై పోస్ట్ ఇన్ పర్సన్. ఓకే సీల్డ్ కవర్లో అయితే మీరు పంపించాల్సి ఉంటుంది, లేకపోతే పర్సన్ అయితే డైరెక్ట్గా పర్సన్ వెళ్ళి అయితే అడ్రస్కైనా ఇవ్వచ్చు. ఓకే ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు, ప్లీజ్ నోట్ దట్ ఆన్లైన్ అప్లికేషన్ షల్ నాట్ బి యాక్సెప్టెడ్ వితౌట్ సబ్మిట్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్. ఓకే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేసి సో కూర్చున్నారు అంటే మీకు అది మీ అప్లికేషన్ ఎలిజిబిలిటీ అవ్వదు.
ఓకే. అప్లై చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీ ఏదైతే ఇందాక అడ్రస్ మెన్షన్ చేసామో అడ్రస్‌కి ఇక్కడ చూపిస్తున్న సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ అయితే ఏవైతే ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా! ఈ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అప్లికేషన్ జిరాక్స్ కాపీ ఇవన్నిటి మీద జిరాక్సెస్ మీద మీరు సైన్ చేసి సో సీల్డ్ కవర్‌లో పెట్టి ఆ అడ్రస్‌కి అయితే ఆ డేట్ లాస్ట్ డేట్ లోపు మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంది. అప్పుడు మాత్రమే మీకు సో అప్లికేషన్ యాక్సెప్ట్ చేయబడుతుంది. ఓకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ 10th క్లాస్ మార్క్స్ మెమో. ఓకే. ఫస్ట్ మీకు 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది కదా! అది జిరాక్స్ తీసుకోండి. ఆ జిరాక్స్ మీద మీరు సైన్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అది మీకు దాన్నే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటారు. ఓకే. మీకు అలాగే మీకు ప్రతిదానికి అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే వస్తుంది. సో జిరాక్స్ కాపీ మీద మీరు సైన్ చేయాలి. సో 10th మెమో ఇవ్వాలి. అలాగే మీకు సెకండ్ ఇంటర్మీడియట్ మెమో జిరాక్స్ కాపీ అండ్ ఇంటర్మీడియట్ టీసీ కూడా మీకు జిరాక్స్ కాపీ. నెక్స్ట్ మీకు స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ అంటే స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా 7 ఇయర్స్ సంబంధించి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. అవి కూడా జిరాక్స్ కాపీస్. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద అపాయింటింగ్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే మీరు ఇప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఇది అవసరం లేదు. సో ఇన్ సర్వీస్లో ఎవరైతే ఆల్రెడీ సర్వీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డిఫరెంట్ లేబుల్ పీహెచ్ ఎవరైతే పీహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే మీకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అయితే మీకు దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పాయింట్ అయితే ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఓన్లీ పీహెచ్ డిజబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇది అయితే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మీకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ సోషల్ స్టేటస్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా! సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ జిరాక్స్ కాపీ అయితే మీరు ఇక్కడ జిరాక్స్ కాపీ తీసి దాని మీద కూడా మీరు సైన్ చేసి అది కూడా మీకు సెండ్ చేయాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు బీసీఈ కేటగిరీ అండ్ క్లైమ్ అగైన్స్ రిజర్వేషన్ సీట్. ప్లీజ్ నోట్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఎంఆర్ఓ షుడ్ బి డేటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 7th July 2007. ఇంకా బీసీఈ కేటగిరీలో ఎవరైతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నారో సో బీసీఈ సంబంధించి వాళ్ళైతే మీకు డేట్ అయితే మెన్షన్ చేశారు. సో ఎంఆర్ఓ సైన్ చేసింది ఆఫ్టర్ 7th July 2007 తర్వాత అయితే మీకు అప్లికబుల్ అవుతుందని చెప్పి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ ఇస్తే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ సెల్ఫ్ అటెస్టెడ్ క్లియర్లీ విజిబుల్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్. ఓకే. ఇది మీకు జిరాక్స్ కాపీస్ క్లియర్గా కనిపిస్తున్న జిరాక్స్ కాపీస్ అయితే ఇవ్వండి. అంతేగాని ఒరిజినల్స్ అయితే మీరు ఏమీ పంపించిన అవసరం లేదు. ఓన్లీ జిరాక్స్ కాపీస్ అయితే మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఓకే. అవి కూడా క్లియర్గా విజిబుల్ అవ్వాలి. ఆ జిరాక్స్ కాపీస్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా కనిపించేలాగా అయితే జిరాక్సెస్ తీయించుకొని అప్లికేషన్తో పాటు ఇక్కడ చూపిస్తున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్నిటిని జిరాక్స్ కాపీస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డేట్ లోపు మీకు హార్డ్ కాపీస్ సంబంధించి అడ్రస్కి అయితే సెండ్ చేయాలి. ఇది మీకు ఇంపార్టెంట్గా మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్స్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి. అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ తర్వాత మనకి కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ ఏం కావాలి ఈ డీటెయిల్స్ అన్నీ మనం నెక్స్ట్ చూద్దాము. ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ దాని గురించి కౌన్సిలింగ్ గురించి సెపరేట్ వీడియో అయితే చేద్దాము. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కాంటాక్ట్ నెంబర్. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఇది మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్